ఆదివార కాల సమయంలో మనము విన్నటువంటి, నేర్చుకున్నటువంటి లేదా ధ్యానించినటువంటి వాక్యమును మరొకసారి మరలా జ్ఞప్తిలోనికి తెచ్చుకున్నట్లయితే మనము తదుపరి ధ్యానించబోయే వాక్యం పట్ల మనకి ఒక అవగాహన కలుగుతూ ఉంది. గత ఆదివారం నాడు మనము పరిశీలించినటువంటి విషయాలు ఏమిటంటే, మనుషుని నీతిని బట్టి ఎప్పటికీ నీతిమంతుడిగా తీర్చబడడు, వ్యక్తిగతమైన నీతి పరలోకమును చేర్చదు అని మనం పరిశీలించాం. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అయినా, మనిషి యొక్క వ్యక్తిగత సంబంధమైన నీతి అయినా, మరి అది ఇంకా ఏదైనా సరే ఆ యొక్క నీతి క్రియలను బట్టి మనము పరలోకంలోనికి చేర్చబడలేము. మరి ఏమి చేరుస్తుంది అంటే, దేవుని నీతి మనం కలిగి ఉండడం ద్వారా. దేవుని నీతి మాత్రమే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది, కానీ మన నీతి కార్యాలు కాదు. మన నీతి కార్యాలు ఎలా ఉంటాయని మనం చూసాము. శాస్త్రి, పరిసయుడు, సుంకరి దేవుని మందిరానికి వెళ్తే అక్కడ పరిసయుడు తనకున్నటువంటి నీతి కార్యాలను అతడు చెప్పుకొని దేవుని ఎదుట అతడు తగ్గించుకునే స్వభావమును వదిలిపెట్టాడు. ఒక రకంగా గర్వించే స్థితిలోనికి వెళ్ళాడు. ఎలాంటి గర్వం అంటే, ఇతరుల వలనైనను, ఈ ఇతర మనుషుల వలనైనను కాక, ఈ సుంకరి వలనైనను కాక అని అంటాడు. నన్ను చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అంటాడు. అతడు చెప్పుకున్నది ఏమిటి? నేను వ్యభిచారుణ్ణి కాదు, చోరుణ్ణి కాదు, హంతకుణ్ణి కాదు, నేను ఎవరికి అన్యాయము చేయలేదు అని తన వ్యక్తిగతమైన నీతిని ప్రకటించుకున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిలోనికి వస్తే, వారానికి ఒక దినము ఉపవాసం ఉంటాను, నాకొచ్చే రాబడి అంతటిలో నేను 10వ వంతును చెల్లిస్తున్నానని చెప్పేసి అనుకున్నాను అని ఇతరుల మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. మరి సుంకరి చేసిన ప్రార్థన, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ములను కొట్టుకుంటూ పాపినైన నన్ను క్షమించమని తండ్రికి ప్రార్థన చేశారు. ఇద్దరిలో ఎవరు సమాధానముగా వెళ్ళారనంటే, సుంకరి మాత్రమే దేవునితో సమాధానం కలిగి వెళ్ళారు. కాబట్టి మన నీతి క్రియలను దేవునితో సమాధానమే లేనివాడు పరలోకానికి ఎలా వస్తాడు? దేవునితో సమాధానం లేనివాడు పరలోకం రావడానికి ఎలా పాసిబుల్ అయితే? దేవునితో సమాధానమే లేదు, పరలోకం ఎలా రాగలుగుతాడు? కాబట్టి మన నీతి కార్యాలను మనం తలుచుకుంటే మనలో పుట్టేది ఏమిటి? ఇప్పుడు పరిసయుడికి మనకి పెద్ద తేడా ఏం లేదు. మనం సుంకరిని స్థానంలో ఉండి మనం ఆలోచించడం కాదు. ఆ పరిసయుడి స్థానంలో మనం ఉన్నామో లేదో మొదటగా పరిశీలించుకుందాం. సుంకరి స్థానము దేవునితో సమాధానం కలిగిన స్థితి. ఆ స్థితిలోనికి వెళ్లే ముందు అసలు మన స్థితి ఏమిటి? సుంకరితో కలుస్తుందా లేకపోతే పరిసయుడితో కలుస్తుందా అనేది మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు నేను చోరుని కాదు, వ్యభిచారస్తుని కాదు, లేదంటే అన్యాయస్తుని కాదు, నేను వారానికి ఒకసారి ఉపవాసం ఉంటున్నాను, నాకు వచ్చే రాబడి అంతటిలో 10వ భాగం ఇస్తున్నాను అని ఒకవేళ మనము కూడా మన హృదయంలో గర్విస్తున్నామేమో, మన హృదయంలో మనం దేవుని సన్నిధిలో గర్వించే స్థితిలో మనం ఉన్నామేమో. అలా గర్వించినటువంటి పరిసయుడు దేవునితో సమాధానం లేకుండానే పోయాడు. పాపినైనా నన్ను క్షమించు తండ్రి అని రొమ్ములు బాదుకున్న ఆ సుంకరి మాత్రం దేవునితో సమాధానం కలిగి వెళ్ళాడు. అంటే ఇక్కడ పరిసయుడికి ఉన్నవి నీతి క్రియలు కావా? 100% పరిసయుడు చేసే దాంట్లో ఒక్క పొల్లు కూడా తప్పు లేదు. అతడు నిజంగానే నీతి క్రియలను కనపరిచాడు. కానీ ఆ నీతి క్రియలు వల్ల అతడు పొందుకున్నది గర్వమే గాని దేవునితో సమాధానము కాదు. అది ఎలాంటి గర్వం అంటే, ఒకనాడు అపవాది కూడా దేవుని సన్నిధిలో తను తాను హెచ్చించుకుంది. అపవాది కూడా దేవుని సన్నిధిలో హెచ్చించుకున్నది కాబట్టి అది పరలోకం నుండి భూమి మీదకి త్రోసివేయబడింది. మరి మనం కూడా అలా ఉండకూడదు కదా. మనం సుంకరి స్థితిలో ఉన్నామో లేదో తర్వాత సంగతి, కానీ పరిసయుడి స్థితిలో మాత్రం ఉండకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి. గత వారంలో మనం చూసింది ఏంటంటే, మనిషి యొక్క నీతి క్రియలు మనల్ని రక్షించవు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కూడా మనిషిని రక్షించదు అని మనం పరిశీలించాము.
కాబట్టి ధర్మశాస్త్రం కలిగిన వారు పాపం చేసిన ధర్మశాస్త్రం లేకనే తీర్పు నొందుతారు. ధర్మశాస్త్రము కలిగి పాపం చేసిన వారందరూ కూడా ధర్మశాస్త్రానుసారంగానే తీర్పు పొందుతారు. దేవునికి పక్షపాతము లేదని మనము చూసాము. అంతేకాదు ధర్మశాస్త్రమును అనుసరించు వారికే సున్నతి అయింది కానీ ధర్మశాస్త్రానుసారంగా జీవించిన వానికి సున్నతిగా పిలువబడదు. సున్నతి ఇద్దరికి భాగ్యంగా ఒకటగానే ఉంటది. ధర్మశాస్త్రం అనుసరించేవాడు సున్నతి పొందాడు, ధర్మశాస్త్రం అనుసరించిన వాడు సున్నతి కలిగే ఉన్నాడు. కానీ ఎవరిది సున్నతి అని అనిపిస్తుంది అంటే ధర్మశాస్త్రం అనుసరించే వాడిదే సున్నతిగా పిలువబడుతుంది. కానీ ధర్మశాస్త్రం అనుసరించిన వాడిని సున్నతి కాదని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఇప్పుడు ఎవరు అసలైన యూదులు దేవుని దృష్టిలో? విశ్వాసం వెల్లడి కాకముందు ధర్మశాస్త్ర సంబంధమైన యూదులు దేవుని పిల్లలు. ఇప్పుడు విశ్వాసం వెల్లడైన తర్వాత అది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడని వాడు, నీ సున్నతి ద్వారా నీతిమంతుడిగా తీర్చబడని వాడు. ఇప్పుడు ఎవరు అసలైన నీతిమంతుడు, అసలైన యూదుడు ఎవరనంటే ఎవరైతే బాహ్యమునకు సున్నతి లేకపోయినా, శరీర సంబంధముగా యూదుడు కాకపోయినా, వాడిలో బాహ్యమైన క్రియలు కనపడకపోయినా వాడు విశ్వాసం వలన నిజమైన యూదుడిగా తీర్చబడుతున్నాడు. కాబట్టి ఈ రోజు అన్యజనులే నిజమైన యూదులు. అన్యజనులు అంటే అన్యజనులు కాదు, యేసు క్రీస్తులోనికి వచ్చిన వారు. అది యూదుల నుంచి అయినా రానివ్వండి, లేదంటే అన్యజనుల్లో నుంచి అయినా రానివ్వండి, యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచువాడే నిజమైన యూదుడు అని కొత్త నిబంధన గ్రంథంలోని రోమా పత్రిక మనకు తెలియజేస్తుంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఇప్పుడు మరొక మాట మనం చూసినట్లయితే, మనము ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, ఎలాగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామో ఇప్పుడు మనం పరిశీలించుకుందాం. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనల్ని నీతిమంతులుగా మార్చట్లేదు, వ్యక్తిగత సంబంధమైన నీతి క్రియలు మనల్ని నీతిమంతులుగా మార్చట్లేదు. మరి నువ్వు ఎలా నీతిమంతులుగా మార్చబడుతున్నావు అని అంటే, పోయిన వారం కూడా చూసాము ఎలా నీతిమంతులుగా మార్చబడుతున్నాం అనంటే, దేవుడు ఒక సాధనం పెట్టిండు, మన మధ్య ఒక మార్గం పెట్టిండు. అది ఏంటిదంటే సువార్తకు లోబడ్డం. అందుకే రోమా పత్రిక, రోమిలకు రాసిన పత్రిక, సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాను అన్న మాట ఎక్కడుంది? 1:6, 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము. నీతిమంతుడు ఇప్పుడు ఎలా జీవించబడుతున్నాడు? నీతిమంతుడిగా ఎలా తీర్చబడుతున్నాడు? విశ్వాసము ద్వారా. నీతిమంతుడు ఎలా జీవిస్తున్నాడు అనంటే విశ్వాసము ద్వారా. కాబట్టి అదే విశ్వాసం ఎలా కలుగుతుంది అనంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కూర్చిన మాటల వలన కలుగును అని లేఖనం. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందంట, వినుట క్రీస్తుని కూర్చిన మాటల వల్ల కలుగుతుంది. ఆ మాటలు ఏవో కాదు, రక్షణ సువార్త. అందుకే పౌలు అంటున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను కానీ అని అంటున్నాడు. ఎందుకు సిగ్గుపడువాడను కాను? ఎలయనగా నమ్ము ప్రతి వానికి అది రక్షణ కలగజేయున్నది, దేవుని శక్తి అయి ఉన్నదని పౌలు తెలియజేస్తుంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఇప్పుడు మరొకటి చూద్దాము, మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే 4వ అధ్యాయం 25వ వచనం కూడా మనం పరిశీలించినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం కూడా మనం ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై. చూసిరా, దేని నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు అని అంటున్నాడు? మన అపరాధముల నిమిత్తం అంటున్నాడు. మన అపరాధములు అని అంటున్నాడు. రాసేవాడెవరు? అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? రోమాలో ఉన్న దేవుని సంఘానికి రాస్తున్నాడు. పౌలు మీ అపరాధముల నిమిత్తం అన్నాడా, మన అపరాధముల నిమిత్తం అన్నాడా?
అంటే అందులో ఎవరున్నారు? అపరాధులలో పౌలుతో సహా అందరు ఉన్నారు. కాబట్టి మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడ్డాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకే ఆయన లేపబడ్డాడు. అంటే చనిపోయింది మన అపరాధముల నిమిత్తం, ఆయన తిరిగి లేచింది మన అందరినీ నీతిమంతులుగా చేయడానికి. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు వారిక ఎన్నటికి మృతి చెందరు. అంటే వారు మొదటి మరణమును దాటిన వారై ఉన్నారు. మరణం వారి మీద ఏలుబడి చేయదు. ఎందుకు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారు ఆయన మరణంలోనికి కూడా బాప్తిసం పొంది ఉన్నారు. ఇప్పుడు మనము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాము. మనం ఏం చేశాం? ఆయన మరణంలోనికి పొందాం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరణించాడు? మన అపరాధముల నిమిత్తం మరణించాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరణించాడు అని అంటే మన అపరాధముల నిమిత్తం. ఇప్పుడు మనము కూడా మరణించాలి. ఎలా మరణిస్తావు? నువ్వు ఎలా మరణిస్తావు? బాప్తిసం ద్వారా పాతి పెట్టబడుతున్నావు. ఎవరిని పాతి పెడతా? చచ్చిన వాడినా బతికిన వాడినా? చచ్చిన వాడిని పాతి పెడతావు. ఇప్పుడు ముంచడము లేదా నీటిలో పాతి పెట్టడం అని అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందడం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారు ఏమైతున్నారంటే ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు మనం ఏమైపోయి ఉన్నాం? చచ్చిన వారమై ఉన్నాం. ఆయన సిలువలో మనం కూడా చచ్చిన వారమే. ఇప్పుడు చనిపోయిన మనము నిత్య జీవం కలగడానికి ఆయన ఏం చేశాడు? మళ్ళా ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని అందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన నీతిమంతులుగా మార్చుటకు ఆయన లేపబడ్డాడు. ఇప్పుడు ఆయన లేపబడ్డం ద్వారా మనం కూడా ఆయన పునరుద్ధానంలో పాలు పొందిన వారం అయ్యాం. బాప్తిసం పొందడం ద్వారా ఆయన మరణంలో పాలు భాగస్థులం అయ్యాము. ఆయన బాప్తిసం నుంచి లేవడం ద్వారా ఆయన పునరుద్ధానంలో మనము కూడా పాలి భాగస్థులమై ఇప్పుడు ఆయన సంఘ రాజ్య నివాసులుగా బ్రతుకుతున్నాం. మొదటి పురుషుడు, మనలో ఉన్న మొదటి పురుషుడు చనిపోయాడు. అందుకే జీవించుచున్న వాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. ఇక జీవించువాడను నేను కాదు అని ఎప్పుడన్నాడు పౌలు? బాప్తిసం పొందకముందు అన్నాడా? పొందిన తర్వాత అన్నాడు? పొందిన తర్వాత అంటున్నాడు, జీవించువాడని ఇక నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. ఇప్పుడు మనం కూడా క్రీస్తు 3 గలతీ పత్రిక 3:20 ఉంది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ ఏది ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు మనం కూడా బాప్తిసం పొంది జీవించే వారం ఏమై ఉన్నాము? క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. క్రీస్తులోనికి నేను వెళ్ళిపోయాను, సంఘంలోనికి వెళ్ళిపోయాను, ఆయన శరీరంలోనికి వెళ్ళిపోయాను, క్రీస్తునే ధరించుకున్న వాడని అయిపోయాను నేను. కాబట్టి ఇప్పుడు నీతి ఎలా కలుగుతుంది? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారానా, లేదంటే వ్యక్తిగతమైన నీతి కార్యాల ద్వారానా? ఏ నీతి? దేవుని నీతి అలాగున్నది. ఎలాగున్నది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఇప్పుడు నీతి, దేవుని నీతి ఎవరి మీద ఉంటుందో వాళ్ళే రక్షింపబడాలి. కాబట్టి నీతి యావత్తిలాగా జరగాలి. నువ్వు ఈ నాకు ఇయ్యడము, నేను నీకు ఇయ్యడము ఇప్పుడు ఇది కాదు. నేను వచ్చింది ఎవరి కొరకు? దేవుని చిత్తమును నెరవేర్చడానికి, దేవుని నీతిని నెరవేర్చడానికి, నీతి యావత్తు కూడా ఇలా జరగడానికి. కాబట్టి ఇప్పటికి ఇలా కానిమని చెప్పేసి అన్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆలోచిస్తే ఆయన పుట్టిన కానించి మొదలు పెడితే శిలువ మరణం ఎక్కేంత వరకు, మరణించేంత వరకు ఏనాడైనా ఒక్క పాపం చేశాడా? ఏ ఒక్క పాపం చేయలేదు. అందుకే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాల్ విసిరాడు. ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు ఏ నింద వేద్దానా, ఎప్పుడు పట్టుకొని పిలాతుకు అప్పగిద్దానా, సిలువకు అప్పగిద్దానా, ఎప్పుడు చంపుదానా, రాళ్లతో కొడదానా, ఇంకెలా కొడదానా అని ఎంత మంది కాసుకొని ఉన్నారు. ఆయన అందరి పాపాలను రాశాడంట కింద నేల మీద. ఆయన ధర్మశాస్త్రానుసారంగా రాయి వేయడానికి ఒక్కడు అర్హుడు లేడు, ఈయన తప్ప. కానీ ఆయన వేశాడా? స్త్రీని క్షమించాడా? ఆయనకు శిక్షించడానికి అధికారం ఉంది ధర్మశాస్త్రానుసారంగా, ఆయనకు కరుణించడానికి కూడా అధికారం ఉంది. అందుకే కరుణించాడు, క్షమించాడు. అమ్మ నిన్ను శిక్షించాను అన్నాడు. అక్కడ పట్టుకోవాలనుకున్న యూదులకు ఏం చెప్పాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని అన్న క్రీస్తు
బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి ఎందుకు బాప్తిసం తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడే, కానీ ఏ శరీరాన్ని ఆస్పాదం చేసుకొని పాపం ఈ లోకాన్ని ఏలుతుందో ఆ శరీరంలో ఉన్న ప్రతి వాడు ఏమై ఉన్నాడు? పాపమునకు లోనై ఉన్నాడు. పాప శరీరాకారముతో ఆయనను పంపి అని ఉంటుంది. ఆయన దేవదూతల స్వభావమును ఏమాత్రము ఎంచక అబ్రహాము సంతాన స్వభావమునే ధరించుకొని ఉన్నాడని. మరొకటి పాప శరీరాకారముతో అని ఉంటుంది. కాబట్టి శరీరంలో మట్టి, ఈ శరీరం ఏం పొందుకుందనంటే పాపం. కాబట్టి ఆ ఏ శరీరాన్ని ఆస్పాదన చేసుకొని అపవాది పాపమును ఈ లోకంలోనికి, పాపం ద్వారా మరణంను ఈ లోకంలోనికి ప్రవేశపెట్టిందో ఆ పాప శరీర ఆకారంలో యేసుక్రీస్తున్నాడు కూడా. కాబట్టి ఇప్పుడు ఆయన నీతి యావత్తు దేవుని నీతి జరగాలంటే వాడు చనిపోవాలి లోకానుసారంగా. అది ఎలా జరుగుతుందంటే బాప్తిసం ద్వారా. కాబట్టి ఆయన బాప్తిసం తీసుకున్నాడు, కానీ వ్యక్తిగత సంబంధమైన లోక సంబంధమైన క్రియలను బట్టి కాదు. బాప్తిసము, నీళ్లు ఇవన్నీ భౌతికమైనవి కాదా? ఆత్మీయమైనట్టయితే అందులో భౌతికంగా చూడకూడదు, ఆత్మీయ కోణంలోనే చూడాలి మనం. కాబట్టి నీతి యావత్తు ఇలాగు జరగవలను. కాబట్టి ఇప్పటికి ఇలా కానిమన్నాడంటే ప్రతి వాడు నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడంటే యేసుక్రీస్తు ప్రభు చిందించిన రక్తమునకు సాదృశ్యమైన నీటిలో మునగడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడు. యేసుక్రీస్తు ప్రభు అందు విశ్వాసం ఉంచి నీటిలో ముంచడం ద్వారా ఆయన మరణంలోనికి పాలిభాగస్తుడు అవుతాడు. ఇలా నీతిమంతుడు అవుతాడు, కానీ వేరే భౌతికమైన నీతి ఇందులో ఎలాంటిది ప్రాముఖ్యత చేరలేదు. భౌతికమైన నీతి గురించి వస్తే తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు. ఎందుకు? వాడు తన ఒంటి సోయిని మర్చిపోతాడు, ఇంటి సోయిని మర్చిపోతాడు, తన బాధ్యతలను మర్చిపోతాడు. తాగుబోతుల గురించి ఒక మాట, వాళ్ళ కంటికి విపరీతమైనవి కనబడతాయంట. వారు వాడు మొరికాలో పడుకున్నా వాడేదో పాన్పు మీద పడుకున్నట్టుగా, అంటే వాడు ఒంటి సోయి మర్చిపోతాడు. తన స్థితి తను మర్చిపోయే స్థితి ఏదైనా సరే, తాగుబోతే కాదు, తనకున్న వ్యక్తిగతమైన అవగాహన, నీతిని కోల్పోయే స్థితి, అది తాగుబోతైనా కానివ్వండి, లేదంటే ధన వ్యామోహమైన కానివ్వండి, శరీర వ్యామోహమైన కానివ్వండి, ఇతర వ్యామోహాలు నిన్ను డామినేట్ చేస్తున్నదంటే అది పాపమే. బాగా తాగడు, బాగా తింటాడు, తినడం పండడం, మా మైండ్ అంతా మొద్దుబారింది, మరి అది పాపం కాదా? నువ్వు అధిక తిండిపోతువైన ఎడలా నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడంటే, ఇప్పుడు మద్యముతో ఉన్నవాడు ఇతను ఒకటి కాలేదా? విపరీతంగా ఏది చేసినా అంతెందుకు, నేను నా భార్యను బాగా ప్రేమిస్తున్నాను అనుకో, అది పాపమే. నేను నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా తల్లిని బాగా ప్రేమిస్తున్నాను అనుకో, అది పాపమే. ఎవడైనాను నాకంటే ఎక్కువ తన తల్లినైనాను, తండ్రినైనాను, భార్యనైనాను, తన పిల్లలైనా ప్రేమిస్తే వాడు నాకు అయిపోయా. నీ క్రీస్తుకు పాత్రుని కానప్పుడు నీ పరలోకానికి ఎట్లా వెళ్తా చెప్పండి? నేను క్రీస్తుకే పాత్రుని కాదు, పరలోకానికి ఇచ్చే క్రీస్తుకు నేను ఎలా విధేయుడినవుతా, పాత్రునవుతా? కాబట్టి పాపం అంటే ఏదో అనుకోవద్దు. నరహత్య, దొంగతనము, వ్యభిచారము, అధికంగా తిండిపోతైనా, అధికంగా ధన వ్యామోహి అయినా, అధిక ధన వ్యామోహాన్ని ఏమంటారంటే విగ్రహారాధన. విగ్రహారాధన అను ధనాపేక్షను చంపివేయడి. విగ్రహారాధన, నువ్వు ధన వ్యామోహంలో ఉన్నావు అనుకో, క్రైస్తవుడు అయి ఉండి నువ్వు ఒక విగ్రహారాధనలో ఉన్నావు. విగ్రహారాధన దేవునికి ఇష్టం ఉండదు. కానీ నీ దృష్టిలో ఏంది విగ్రహారాధన అంటే? ఏ ఒక విగ్రహంకో, ఏ బొమ్మకో, ఇంకో దేనికో, పటానికో, గిటానికో ముక్కడం, ఆరాధించడం. కానీ నువ్వు మనసులో లేస్తే డబ్బు, పైసా గురించే, రూపాయి గురించే ఆలోచన ఉందనుకో, నీ హృదయం ఎప్పుడు రూపాయి మీదనే ధ్యాస ఉందనుకో, నువ్వు విగ్రహారాధనలో ఉన్నట్టే. మరి విగ్రహారాధికులు దేవుని రాజ్యానికి వారసులా? అయిపోయి. విగ్రహారాధికులు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు. మరి పాపం అంటే ఏమనుకున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడు కాదు, వ్యక్తిగత సంబంధమైన క్రియల మూలంగా కూడా నీతిమంతుడు కాడు. మళ్ళీ నీతి ఎలా సంక్రమిస్తున్నారంటే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు కాబట్టి, ఆయన మరణంలో బాప్తిసం ద్వారా మనము కూడా పాలు పొందాం కాబట్టి, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచడం ద్వారా మనము కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం తప్ప, మన వ్యక్తిగత సంబంధమైన నీతి ఏనాటికి మనల్ని రక్షించదని వాక్యం తేటగా చెప్పేస్తుంది. ఇక నీ వ్యక్తిగతంగా ఏం సంబంధం నాకు?
నా వ్యక్తిగతమైన క్రియలతో ఇక నీకేం పని చెప్పండి, ఇక నేను అడుగుతాను. నా వ్యక్తిగతమైన క్రియలతో నీకేం పని? నాకు ఉండొచ్చు 1,00,000 బలహీనతలు. నేను అంటున్నానుగా 1,00,000 బలహీనతలు నాలో ఉండొచ్చు. నీకు కనపడ్డాయి 10, వాటికే నువ్వు ఇట్టనా ఆయన ఇట్టనా అంటున్నావు. ఇంకా నీకు కనపడిన 1,00,000 ఉన్నాయి అంటున్నావు. నీకు కనపడే 4, నీకు కనపడిన 1,00,000 ఉన్నాయి. కానీ నా దేవునికి ఇష్టడున్నాయా? మోషే భూమి అంతటిలో మిక్కిలి సాత్వికుడు. మరి ఆయన క్యారెక్టర్లోకి పో, ప్రొఫైల్లోకి పో. ఒకని చంపొచ్చిన వాడు, అవునా? ఒకని చంపొచ్చిన వాడు, రాజుకు అక్కడ న్యాయ విధికి తప్పించుకొని వచ్చినటువంటి వాడు. మరి ఎలా నీతిమంతుడయ్యాడు? దేవునికి అతనిలో నచ్చిన క్వాలిటీస్ అతనికి ఉన్నాయి. నువ్వు చూడని యాంగిల్లో దేవుడు అతన్ని చూశాడు. ఇప్పుడు అపోస్తులైన పౌలు దమస్కునకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి శిష్యులను ఈడ్చుకొని వచ్చి చెరసాల్లో వేయాలని బయలుదేరాడు. దమస్కు ప్రాంతంలోకి వెళ్లేసరికి అక్కడ దేవుడు అతన్ని దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనానికి అతని కళ్ళు మసకబారిపోయి కంటికి పొరలు గమ్ముకున్నవి. అతడు ఒక సీమోన్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు అననీయాకి దేవుడు పిలిపొచ్చి, అననీయా, నువ్వు పలానా సీమోను ఇంట్లో అతను సౌలు ఉన్నాడు, నువ్వు అతన్ని దర్శించి అతని నిమిత్తం ప్రార్థన చేసి అతనికి బాప్తిసం. అయ్యా, అతడు నీ ప్రజలను చంపిన వాడు, ఇక్కడ ఉన్న వాడిని కూడా చంపడానికి వచ్చిన వాడు. అతన్ని ఎలా అయ్యా నన్ను ఎలా పోమంటున్నావు అయ్యా అతని దగ్గరికి? నీ వాడిని తెలిస్తే నన్ను చంపుతానంటే, రాజుల ఎదుటను, ధనుల ఎదుటను, సామాన్యుల ఎదుటను, అన్యజనుల ఎదుటను నా నిమిత్తము నాకు సాక్షిగా ఉండడానికి నేను అతన్ని ఎంచుకున్నాను, ఏర్పరచుకున్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మరి నీకు కనపడింది అదే హింసకుడు, హానికరుడు, దూషకుడు. పౌలు అనట్లేదా? పూర్వము నేను హింసకుడను, హానికరుడను, దూషకుడను అని ఆయన చెప్పుకున్నాడు. నువ్వండమేముందిగా? కానీ దేవుడు చూసిన కోణం వేరు, నువ్వు చూసిన కోణం వేరు. ఇప్పుడు దేవుడు నిన్ను ఏ కోణంలో చూస్తుండో ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. దేవుడు నన్ను ఏ కోణంలో చూస్తుండో, నేను ఆయనకి ఎలా అర్థమయ్యాననే దాని మీద నేను ఆలోచించుకోవాలి. కానీ ఈయనేంది, ఈమెయింది, ఈయనెట్ట, ఆమెట, నాకెందుకు? ఎవరెట్టయితే ఆయన కోణం ఎట్టుందో, ఆయన కనికరం ఎట్లుందో, ఆయన ప్రణాళిక నీ మీద ఎట్లుందో, ఇప్పుడు అది ఎట్లుందో తెలియనప్పుడు నీ మీదకి వస్తే అది కరెక్టా? ఇప్పుడు దేవుని ఇప్పుడు సౌలు అంటే ఏ సౌలు? రాజైన మొదటి సౌలు, ఇశ్రాయేలీయులకు సౌలు అయిన వాడు. రాజు కాబోతున్నటువంటి దావీదును తరిమినప్పుడు, అతను తరుముతున్నప్పుడు, అతన్ని చంపాలనుకుంటున్నప్పుడు సౌలు చంపాలనుకుంటు. కానీ సౌలు చేతికి దావీదు చిక్కలేదు, కానీ దావీదు చేతికి సౌలు చిక్కిండు. పోతే అతనికి తెలవకుండా అతన్ని చంపగలుగుతాడు. కానీ చంపిండా? పక్కన ఉన్న వాళ్ళు చంపయ్యా అని అంటే ఏమన్నాడు? దేవుని చేత అభిషేకించిన వానిని నేను చంపను. అతడు ఎవరు? దేవుని చేత అభిషేకించబడ్డాడు. మరి ఇప్పుడు యుద్ధం ఎవరికి జరుగుతుంది? ఆయనకి, దావీదుకే. సౌలుకు దావీదుకు యుద్ధం జరుగుతుంది. కానీ చేతికి చిక్కిన సౌలుని చంపాడానంటే చంపను. మరి దేవుని నీతి ఎలా ఉందో నాకెందుకు వచ్చింది? దేవుని చేత అభిషేకింపబడిన వాడు నేను చంపి ఆ పాపం నేనెందుకు కట్టుకోవాలి? దేవునికి వదిలిపెడతా అని చెప్పేసి వదిలిపెట్టు. చెప్పలేం. రాజైన దావీదే అలా వదిలేసినప్పుడు నువ్వెంత, నేనెంత? ఇంకొకళ్ళని తీర్పు తీర్చడానికి, ఇంకొకళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి మనం ఎంతసేపు ఇతరుల గురించి ప్రార్థించాలి? ఒకవేళ వాళ్ళు నీ దృష్టికి అంటే దేవుని వాక్యము ఎదుట వాళ్ళ ప్రవర్తన సరిగా లేదంటే వారి గురించి ప్రార్థన చేయి. వాక్యానుసారంగా నీకు తెలిసిందేదో 4 మాటలు చెప్పేసి వదిలే. కానీ నువ్వు ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దు. మోషే శరీరమును అడ్డగించినటువంటి అపవాదిని ఈ యొక్క మికాయేలు అన్న గాబ్రియేలు దూత అపవాదితో పోరాడి శపించిందా, లేకపోతే దేవుడు నిన్ను గద్దించును గాక అని వెళ్ళిపోయిందా? దేవుడు నిన్ను యూదా పత్రికలో ఉంటుంది, దేవుడు నిన్ను గద్దించును గాక అని అన్నాడే గాని శపించలేదు, తీర్పు తీర్చలేదు. మనము కూడా ఎవరికి తీర్పు తీర్చడానికి వీలు లేదు. మనం ఎవరు? ఏమో తీరా నశించిపోయే టైంలో అప్పుడే బాప్తిసం తీసుకొచ్చేమో ఒక ఆయన, అప్పుడే మారు మనసు పొందొచ్చేమో, అతడు పరలోకం పోవచ్చేమో. ఎప్పుడో మారు మనసు పొందిన నువ్వు పాపాలు నింపుకొని గర్వంతో ఉండిపోయి, అహంతో నిండుకొని పోయి నువ్వు విడిచిపెట్టబడతావేమో, అతను తీసుకొని పోతాడేమో.
అందుకే మొదటి వారు ఏమైతారు? కడపటి వారు అవుతారంట. కడపటి వారు. కాబట్టి మన గురించి మనం జాగ్రత్త కలిగి ఉండాలి అంతే. ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్త కలిగి ఉండాలంటే బుద్ధి కలిగిన కన్యకలా జాగ్రత్తగా ఉండు. ఏది అవసరమైతే వాళ్ళు వచ్చి నీ సిద్ధంలో ఉన్న నూనె కూడా వాళ్ళు అడుగుతారేమో, ఇయ్యకు, నీ రక్షణ నువ్వు కాపాడుకో, వాళ్ళలో గలవకు అంతే. కానీ ఎవరికి మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. దేవుడు ఒకరిని నీతిమంతులుగా మారుస్తున్నప్పుడు మనం ఏ పాఠంలో? అసలు దేవుని ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇశ్రాయేలీయులకే ఆ నీతి అనుగ్రహింపబడలేదు. ఇక నువ్వెంత నేనెంత? అందుకే ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనం మనం పరిశీలించినట్లయితే, అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా ఏ నీతిని? విశ్వాసం వల్ల నీతిని పొందిరి. చూడండి ఏమంటాము? అట్లయితే మనం ఏమందుము? మనం ఏమంటాము? నీతిని వెంటాడని అన్యజనులు. అసలు అన్యజనులకు నీతి ఉందా? వాళ్ళు ఏనాడన్నా వెంటాడిరా నీతిని? నీతిని వెంటాడని అన్యజనులు ఈ నీతిని పొందారంట. అనగా ఏ నీతిని? విశ్వాసం వల్ల నీతిని అన్యజనులు పొందారంట. నీతిని ఏనాడు వెంటాడని అన్యజనులు నీతిని పొందుకున్నారు. ధర్మశాస్త్రం కలిగి నేను 10వ వంతిస్తున్నాను, వారానికి ఒకసారి ఉపవాసం ఉంటున్నాను, చోరుణ్ణి కాదు, దొంగని కాదు, వ్యభిచారస్తుని కాదు, అన్యాయస్తుని కాదు అని అనుకున్నానికి నీతి దొరకలేదంట. నీతిని ఏనాడు వెంటాడని అన్యజనులకు నీతి దొరికిందంట. ఆ నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును చూసిరా, ఇశ్రాయేలీలు నీతి కారణమైన నియమమును వెంటాడిరంట. నీతిని వెంటాడని అన్యజనులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిని వెంటాడిన ఇశ్రాయేలీలు నీతిని వెంటాడినా కూడా ఆ నియమాన్ని అందుకోలేకపోయారంట. ఆ నీతిని వారు ఎందుకు అందుకోలేదంటే వారు విశ్వాసం మూలంగా గాక క్రియల మూలంగా అయినట్టు దాన్ని వెంటాడారు. విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడే వాళ్ళు నీతిమంతులు. కానీ వీళ్ళు క్రియల మూలంగా వెంటాడిరు. వాళ్ళు నీతికి కారణమైన ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడింది, నీతికి కారణమైన నియమం వారికి ఉన్నది. కానీ ఆ నీతి వాళ్ళు పొందుకోలేకపోయారంట. ఏనాడు కూడా నీతిని వెంటాడని అన్యజనులు విశ్వాసం అనే చిన్న విశ్వాసం ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారంటే ఇక మనం ఏ పార్టీ వాళ్ళని చెప్పండి? ఓ పరునికి తీర్పు తీర్చడానికి మనం ఏ పార్టీ వాళ్ళం? పోని వాడు నీతిమంతుడు కాదు, నువ్వు నీతిమంతుడిగా మార్చగలుగుతావా? నీకు ఆ శక్తి ఉందా? వాడు నీతిమంతుడే, నువ్వు పాపంలో పడగొట్టగలుగుతావా? నీకు ఆ శక్తి ఉందా? నువ్వు అది పాపము చేయనీయలేవు, నీతిని నీతివంతునిగా మార్చలేవు. ఇక నువ్వు ఏ పాటి వాడి? నీ రక్షణను మనం కొనసాగించుకోవడమే. దేవుడు మనకు అమూల్యమైన రక్షణ ఇచ్చాడు, అది కొనసాగించుకోవాలి. అది ఎలా? విశ్వాసం ద్వారా. అంతం మటుకు విశ్వాసం కలిగిన వాడే రక్షింపబడు, నిత్య జీవం పొందుకుంటాడు. కాబట్టి ఎదుటివానికి తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీతిని వెంటాడిన అన్యజనులు నీతిని పొందుకున్నారా? నీతిని వెంటాడిన ఇశ్రాయేలీలు నీతిని పొందుకున్నారా? పొందుకోలేదు. నీతిని వెంటాడని అన్యజనులు ఏనాడు వెంటాడని వాడు నీతిని పొందుకున్నారంటే చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇంకా కాబట్టి ఎలా ఉంది ఇప్పుడు దేవుని నీతి అనంటే యేసు క్రీస్తునందు ఉండడంలోనే దేవుని నీతి ఉంది. నీ నీతి కార్యాలు ధర్మశాస్త్ర సంబంధమైన లేదా క్రియల సంబంధమైన నీతి కార్యాలు ఉంటే నువ్వు అసలు ధర్మశాస్త్ర సంబంధం గాని నీ స్వనీతి కార్యాల వల్ల గాని నువ్వు రక్షింపబడవు. మరణము నీ మీద ప్రభుత్వం చేస్తూనే ఉంటది. మరి ఎవరికి నిత్య జీవము? ఎవరు తప్పింపబడతారంటే యేసు క్రీస్తునందు ఉన్నవారు. శిక్షను తప్పించుకునే వాళ్ళని ఎవరంటే క్రీస్తు యేసులో ఉన్నవారు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. ఎవరికి లేదు శిక్ష? యేసు క్రీస్తు నందున్న వారికి ఇక ఏ శిక్ష విధియు లేదు. ఎందుకు? క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఏం చేసిందంట? పాప మరణంల నియమం నుండి నన్ను విడిపించను. చూసిరా, ఒక లా ఇంకో లాని బ్రేక్ చేసింది. ఒక కమాండ్మెంట్ ఇంకో కమాండ్మెంట్ ని బ్రేక్ చేసేసింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు.
ఎందుకు వై అని అంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపం ద్వారా వచ్చు మరణముల యొక్క నియమము నుండి విడిపించింది నన్ను. కాబట్టి దేని నుంచి ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం వల్ల కూడా కానీ ఏం చేశాడంట? దేవుడు చేశాడంట. ఎలా కలుగుతుంది మనకు ఆ నీతి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా అని మనకు అర్థమవుతుంది. 6వ అధ్యాయం 14వ వచనం కూడా మనం పరిశీలించినట్లయితే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు గనుక మీ మీద పాపం మీ మీద ప్రభుత్వము. ఇప్పుడు దేనికి లోనైన వారంట మనం అంటే అసలు మనకు ధర్మశాస్త్రం ఇవ్వలేదు. ఒకవేళ ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేల్లో స్థానంలో ఉండి మనం పరిశీలిస్తే ఏమంటున్నాడు? మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. ఇప్పుడు ధర్మశాస్త్రం మనము లోనైన వారమా, కృపకు లోనైన వారమా? ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? మనము కృపకే గాని ధర్మశాస్త్రంకు లోనైన వారము కాము గనుక పాపం మన మీద ప్రభుత్వము చేయదు అని మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఎవరికి అనుగ్రహింపబడ్డాడో మనం చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20 నుంచి. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే యెషయా ప్రవక్త రాబోతున్న తరం అంటే ఈ కాలం అంత్య దినముల్లో జరగబోయే దాని గురించి. నన్ను వెదకని వారికి నేను ఎవరికి దొరికాడు? ఈ వెతికింది ఎవరు? అసలు ఇశ్రాయేలీ. వెదకని వారెవరు? అన్యజనులు. కానీ ఏమంటున్నాడు ప్రవక్త యెషయా తన ప్రవచనంలో? నన్ను వెదకని వారికి నేను దొరికేతిని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతిని అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీల విషయం అయితే ఇది అన్యజనులకు అనుకుందాం. ఇప్పుడు ఇశ్రాయేల్ విషయం అయితే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేయి చాచి తిని. ఇశ్రాయేలీలను ఏం వదల్లే, వారు దేవునికి అవిధేయులై ఎదురాడుతున్నారు. కానీ ఆయన చేయి చాపిండు, దినమంతా ఆయన చేయి చాపాడు. కానీ వారు ఏమైతున్నారు? ఆయన అందుకున్నారా? అందుకోవట్లేదు. వాళ్ళని వదలలేదు, వీళ్ళని వదలలేదు. దేవుడు అందరినీ క్రీస్తులో ఏకం చేశాడు. క్రీస్తు ద్వారా క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. కానీ క్రీస్తుని ఏం చేశారు? వాళ్ళు సిలువ కేసి చంపారు. అందుకే ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇశ్రాయేలీలే. అందుకే ఇశ్రాయేలీల దగ్గరికి పంపడానికి ముందు వాళ్ళ అపోస్తులతో ఏమంటారు? మీరు నశించిపోతున్న ఇశ్రాయేలీల యుద్ధకే వెళ్ళండి గాని సమరయుల యుద్ధకైనను అన్యజనుల యుద్ధకైనను మీరు వెళ్ళవద్దని చెప్పేశారు. నశించిపోతున్న ఇశ్రాయేలే. నశించిపోతుంది ఎవరు? ఇశ్రాయేలీలు. కాబట్టి నన్ను వెదకని వారికి నేను దొరికి తిని అని అన్నాడు. ఇశ్రాయేల్ విషయానికి వస్తే వాళ్ళు వెతికింది దొరుకుతుంది. కానీ ఆయన దినమంతా చేజాపిండు. ఆయన వారి అవిధేయతను బట్టి వారు దేవునికి ఎదురాడుతున్నారు. ఎవరికి ఎదురాడుతున్నారు అంటే యేసుక్రీస్తును వారిని అంగీకరించట్లే. వారి అవిధేయతను బట్టి ఎదురాడి వారి రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభును వారి సిలువకు అప్పగించారు. ఏనాడు నీతిని వెంటాడని అన్యజనులమైన మనము దేవుని నీతిని పొందుకున్నాం. చూసిర్రా ఇప్పుడు నీతి ఎలా దొరికిందో? ఏ నీతి? వ్యక్తిగతమైన నీతా? ధర్మశాస్త్ర సంబంధమైన నీతా? మంచి కార్యాల? విశ్వాస సంబంధమైన నీతి. సువార్తకు లోబడుట ద్వారా నీకు పొందుకున్నటువంటి నీతి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందడం ద్వారా ఆయన మరణంలోనికి పాలు పొందేటువంటి నీతి. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవడం ద్వారా ఆయనతో పాటు జీవించేటువంటి నీతిని మనం పొందుకున్నాం. అది క్రియల వల్ల కలిగిందా? విశ్వాసం మూలంగా కలిగిందా? విశ్వాసం మూలంగా కలిగినటువంటి నీతి. అది ఉచితంగా మనం పొందుకున్నాం. మీరు ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడుచున్నారు కానీ అది మీ వలన కలిగినది కాదు అని అంటాడు. మరి ఇప్పుడు నీతి క్రియలు ఎలా వచ్చాయి? మనం నీతిమంతులం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన అందరం నీతిమంతులం. ఏం చేశామని నీతిమంతులం? ఆస్తులు రాసిచ్చామనా? అంతస్తులు రాసిచ్చామనా? ఇల్లు పొలాలు రాసిచ్చామనా? రక్తదానాలు, అన్నదానాలు, ఇంకేదో నీతి కార్యాలు చేశామని నీతిమంతులమా? ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది మన వలన కలిగినది కాదు. ఇది నీతి కార్యం అంటే. కానీ ఈ నీతి కార్యాలను పట్టుకొని వాక్య సంబంధమైన నీతిని చదివి లోక సంబంధమైన నీతిని బోధిస్తే ఆ బోధ తప్పు. ఎవరు చెప్పినా తప్పే.
మనము నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నాం అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనం ఇశ్రాయేలీలు కూడా వెతుకుతున్నది వాళ్ళకి దొరకలేదు, కానీ అన్యజనులమైన మనము ఏదైతే వెతకలేదో అదే మనకు దొరికింది. కాబట్టి ఇలా మనలో అతిశయించడానికి కారణం ఏం లేదు. మీరు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు అంతే. అది కృప వల్లే మీరు కలిగి ఉన్నది, కానీ అది మీ వల్ల కలిగినది కాదు. కాబట్టి ప్రేమ దేవుని వల్లరా, ఇప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి మనం చూసినట్లయితే 11:7 అలాగైనా ఏ మగును ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది చూసిరా. ఇశ్రాయేలీలు వెతుకుతుర్రు, కానీ ఏనాడు వారికి దొరకలేదు. ఎవరికి దొరికింది? ఏర్పాటు నొందిన వారు ఎవరైతే ఉన్నారో చూసినా వాళ్ళకి దొరికింది. అంటే నువ్వు ఉండాల్సింది మనుషుల హృదయంలో కాదు, దేవుని సంకల్పంలో నువ్వు ఉండడానికి ప్రయత్నించు. అందుకే ఒకవేళ నేను లేనేమో అని నువ్వు అనుకోవద్దు. ఆయన యుద్ధకు వచ్చువాడు ఆయన ఏనాడునో తృణీకరించువాడు కాడు అని ఉంది. కాబట్టి ప్రేమ, ఆయన ఉచితంగా నీకు కృపను అనుగ్రహించాడు. ఆ కృప యుద్ధకు నువ్వు పరిగెడే ప్రయత్నం చేయాలి, కానీ నువ్వు ఆ కృపను విస్మయించి ఆ కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించే పనిలో మనం ఉండకూడదు. అది రక్షింపబడిన వారైనా రక్షణ లేని వారైనా సరే. ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు అని అంటే, అలాగైనా ఏ మగును ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికిను, తక్కిన వారు ఏమయ్యారు? కఠిన చిత్తులయ్యారు. అందుకే యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించే వారిని అందరినీ యూదులు ఏం చేశారు? ఘోరాతి ఘోరమైన హింసలు పెట్టి చనిపోయారు. మనకి లిస్ట్ లో అపోస్తులే కాదు, ఇంకెంతో మంది ఎన్నో విధాలుగా చనిపోయారు. కాబట్టి వారికి ఆ కఠిన హృదయం ఎందుకు వచ్చిందనంటే వారు దేవుని ఏర్పాట్లు లేకపోవడం వల్ల, వారు దేవుని పిలుపుని అందుకోవడం వల్ల. దినమంతా ఆయన చేజార్చండి, కానీ వారి యొక్క మూర్ఖతను బట్టి వారు ఎదురాడినందువలన ఏమంటున్నాడు? నేను దినమెల్లా నేను నా చేయి జాచితిని. వారి అవిధేయత ఒకటి, మరొకటి ఎదురాడే స్వభావం. సో అవిధేయత ఏంది? సువార్త వాళ్ళ దగ్గరకు వచ్చింది, కానీ వారు ఒప్పుకోలే, అవిధేయులు అయ్యి అన్నారు. సువార్తకు వచ్చిన సువార్తకు విధేయులు కాలేదు, అవిధేయులు. వారి అవిధేయత చేత ఏం చేసిర్రు? వాళ్ళు సువార్తకు లోబడలేదు, పైగా సువార్తను ప్రకటించే వారికి ఎదురాడి వారిని శిక్షించి వారిని చంపారు, హతసాక్షులుగా మార్చారు. అందుకే ఎవరికి ఉన్నదయ్యా అనంటే, ఇలాగైనా ఏమగును ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఇట్లుంటే ఎట్లా దొరుకుతుంది చెప్పండి? ఇశ్రాయేలు వెతుకుతురు బానే ఉంది, కానీ దేవుని నీతిని అనుసరించి వెతికితే బాగుండు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల వాళ్ళు వెతుకుతున్నారు, కాబట్టి వాళ్ళకి ఆ నీతి అనేది దొరకట్లేదు. విశ్వాస సంబంధమైన నీతిని వెతికినట్లయితే వాళ్ళు కూడా మనతో పాటు వాళ్ళు మనము కలిసి క్రీస్తులో ఏక శరీరమై ఉండేవాళ్ళు. అందుకే ఎఫెసీల పత్రిక ఏమంటాడంటే, మాకును మీకును మధ్య ఉండిన అడ్డుగోడను అనగా ధర్మశాస్త్రమును కొట్టివేయట చేత మన ఉభయులను ఏకము చేసెను అని ఉంది. ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళు అన్యులని కాదు. ఎవరైతే యేసుక్రీస్తులో ఉంటారో వాళ్ళందరూ దేవుని పిల్లలే. అడ్డురాతను తీసేసాడు, అడ్డుబండను తీసేసాడు. ధర్మశాస్త్రం మనకు అడ్డుగా ఉంది, అది తొలగించు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, సువార్తకు లోబడిన మనమే, విశ్వాస సంబంధమైన క్రియలు కలిగిన మనమే, అనగా సంఘములోని వారు, రాజ్య నివాసులు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ వ్యక్తిగతమైన నీ క్రియల వల్ల ఏనాడు కూడా నీతిమంతుడుగా తీర్చబడవు. కేవలం యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాలను మనం విని అంగీకరించి క్రీస్తు రక్తములో బాప్తిసం ద్వారా కడగబడితే మనం ఆయన రాజ్యంలో చేర్చబడతాము. ఆ రాబోయే మహాలోకాన్ని మన కొరకు సిద్ధపరిచినటువంటి దాన్ని దేవుడు మనకు అప్పగిస్తాడు. ఎప్పుడు అప్పగిస్తాడు? అంతం వరకు సహించిన వాడు. అంతం వరకు సహించాలి, ఆ నీతి మార్గంలో ప్రయాణిస్తూ. ఈ మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ కూడా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.